హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్ వ్యాలెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం ఇంకొక టాపిక్తో వీడియో చేస్తున్నాం. ఆఫ్టర్ లాంగ్ ఏంటంటే టైం దొరకలేదు, కంపెనీ షిఫ్టింగ్, సో ఒక న్యూ కంపెనీలో జాయిన్ కావడం, సో ఏంటంటే టైం లేదు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐపీఓ. మనము స్టాక్ మార్కెట్ గురించి చాలా వీడియోస్ చేసాము, హౌ టు ఇన్వెస్ట్, తర్వాత ఏంజల్ బ్రోకరింగ్, వాళ్ళ సైట్ గురించి చాలా ఆప్షన్స్ మనం తెలుసుకున్నాం. ఈరోజు ఏంటంటే ఒక ఐపీఓ అనేది వచ్చింది, ఎగ్జిగో ట్రైవెంజర్ టెక్నాలజీ లిమిటెడ్. ఒకసారి ఇది చూద్దాం మనము. నేనేంటంటే ఏంజల్ వన్ యూజ్ చేస్తున్నాను, మీకు అందరికీ తెలుసు. ప్రీవియస్గా నేనేంటంటే ఎప్పుడు ఐపీఓలో చేయలేదు, రైట్ నో చేస్తున్నాను. మనకు ప్రజెంట్ ఉన్న ఐపీఓ ఏదంటే ట్రైవెంజ్ టెక్నాలజీ లిమిటెడ్, ఎగ్జిగో వాళ్ళది. ఇక్కడ ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక లాట్లో మనకు 161 షేర్స్ ఉన్నాయి. దాని బిడ్డింగ్ ప్రైస్ వచ్చేసి 88 to 93. సో మనం ఏంటంటే ఈ 88 నుంచి 93 రూపాయల మనము ఏదైనా సరే బిడ్డింగ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది హైయెస్ట్ బిడ్డింగే చేస్తారు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఓవర్ఫ్లో అవుద్ది, అప్పుడు చాలామందికి లాట్స్ అనేటివి అలాట్ కావు. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం హై బిడ్డింగ్ చేసామంటే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు రావడానికి. అలాగే మనకేంటంటే హైయెస్ట్ ఏంటంటే 13 లాట్స్ వరకు మనం ఏంటంటే ఒక అకౌంట్లో మనం తీసుకోవచ్చు. సో వీళ్ళ యొక్క సైజ్ వచ్చేసి 740 crores అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. మనకు డేట్స్ వచ్చేసి June 10 స్టార్ట్ అవుతుంది. June 12 మనకి ఏంటంటే ఈ బిడ్డింగ్ అనేది క్లోజ్ అవుద్ది, అంటే June 12 5 o'clockకి బిడ్డింగ్ క్లోజ్ అయ్యింది. ఈరోజు వచ్చేసి June 12 10 AM అయింది. సో ఈరోజు ఏంటంటే 12 రూపాయలు నాకు క్లోజ్ అయిపోద్ది. సో టుమారో మనకి ఏంటంటే మనము ఎన్నైతే లాట్స్ అయితే పెట్టామో అవి మనకు అలాట్ అయ్యాయో లేదనేది మనకు రేపు తెలుస్తుంది. అలాట్ కాకపోతే అలాట్ అయిందంటే మనకేంటంటే 18th రోజు ఈ ఎన్ఎస్సి బిఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళు ఏంటంటే ఎంటర్ అవుతారు. అప్పుడు మనకి ఏంటంటే లిస్టింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం 93 పెట్టాంగా, అది 90 కావచ్చు, 88 కావచ్చు, 100 కావచ్చు, 120 కావచ్చు, బేస్డ్ ఆన్ ది మార్కెట్ రేట్స్, కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారంగా. తర్వాత ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో దాని బేసిస్ పైన మనకి ఏంటంటే లిస్టింగ్ అనేది వాల్యూ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 740 crores కాబట్టి మ్యాక్సిమం చాలామందికి ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటాం. బట్ ఏంటంటే రిటైల్ ప్రైస్ వచ్చేసి 740 crores జస్ట్ 10% మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు నార్మల్ ప్రజలకి ఏంటంటే 10% అంటే ఆల్మోస్ట్ 75 crores మాత్రమే పాసిబిలిటీ మనము బిడ్ చేసుకోవడానికి. సో ఈజీగా వాళ్ళకి ఏంటంటే బిడ్డింగ్ అయిపోద్ది. ఇంకా మిగతా అమౌంట్ వచ్చేసి ఇండస్ట్రీస్కి, వాళ్ళకి వీళ్ళకి ఉంది. ఇది మామూలుగా మనం ఎగ్జిగో కంపెనీ డీటెయిల్స్ చూసామంటే బేసిక్గా మనం ఏంటంటే ఏదైనా ఐపీఓ తీసుకుంటున్నామంటే విన్ టు డూ సమ్ బేసిక్ రీసెర్చ్. మనకి ఏం అవసరం లే, జస్ట్ ఇంటర్నెట్లోకి వెళ్ళి దీని గురించి కొట్టామంటే ఎగ్జిమో షేర్ ప్రైస్ అని కొట్టాను నేను. ఇక్కడ వచ్చింది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎగ్జిమో ఐపీఓ 740 crores మనం అక్కడ చూసాంగా. విల్ రిమైన్ ఓపెన్ టిల్ 12 June 2024. ఈరోజు ఈవినింగ్ 5 వరకు మనకి ఏంటంటే ఓపెన్లో ఉంటుంది మనం అప్లై చేసుకోవడానికి. తర్వాత వాట్ ఈస్ ద మార్కెట్ షేర్, మనకేంటంటే ఈ ఎగ్జిగో అనేది ఇట్స్ లైక్ ప్లాట్ఫామ్ టు బుక్ ద టికెట్స్ ఫర్ లైక్ ఏరోప్లేన్స్ కావచ్చు, బస్, ట్రైన్స్ కావచ్చు. అది మనకేమంటే రెడ్ బస్లా, అది కూడా ఒక ప్లాట్ఫామ్. ఈ ఎగ్జిగో అనేది జస్ట్ మనకు చాలా అప్లికేషన్స్ని టేక్ఓవర్ చేసింది. అబిబస్ వీళ్ళదే, ఆ తర్వాత వచ్చేసి కన్ఫర్మ్ టికెట్, ఇది కూడా వీళ్ళదే. సో ఏంటంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, మిషన్ లెర్నింగ్ పైన వాటిని డెవలప్ చేసి వీళ్ళ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. సో అందుకే మనకి కన్ఫర్మ్ టికెట్లో మీకు 100% టికెట్ కన్ఫర్మ్ అయిద్దని చెప్పి మనకు కింద కన్ఫర్మ్ టికెట్ అని వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ని వీళ్ళు ఎక్కువ గ్రాప్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే మార్కెట్ షేర్ అంటే ఈ ట్రావెల్ బుకింగ్ కంపెనీలో సెకండ్ లార్జెస్ట్ నాకు తెలిసి ఇది వచ్చేసి. సో ఏంటంటే వీ క్యాన్ ట్రస్ట్ ద కంపెనీ. మనకు లాభం వస్తుందా రాదా అనేది సెకండరీ, అలాట్మెంట్ అవుతుందా లేదని కూడా సెకండరీ. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఓకే, ఇది ప్రాఫిటబుల్ అంటే వీళ్ళకి ఏంటంటే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో దే ఆర్ గెటింగ్ ద ప్రాఫిట్స్, నాట్ ఇన్ ద లాస్. అది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. 2023లో ఏంటంటే వీళ్ళకి 23 crores అనేది ప్రాఫిట్లో ఉన్నారు. అంటే ఇది తక్కువనే, బట్ ఓకే ఫైన్. మనకేంటంటే దీనికంటే ఈజీ మై ట్రిప్ వాళ్ళ షేర్ అనేది చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు ఫస్ట్ లార్జెస్ట్లో ఉన్నారు. ఓకే, హూ ఆర్ ది స్టేట్
షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎగ్జిగో. మనకేంటంటే దీనిలో చాలామంది పెద్ద పెద్ద బిల్డర్స్ అనేవాళ్ళు దీనిలో ఇన్వెస్ట్ చేశారు. ఈ 740 crores జస్ట్ 120 crores మాత్రమే న్యూ షేర్స్. మిగతా 620 crores వచ్చేసి ఆల్రెడీ ఎవరికైతే షేర్స్ ఉన్నాయో వాళ్ళు అమ్మడానికి దీనిలో పెట్టారు. సో మనమైతే ఎప్పుడైతే కొంటామో వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ మనకు వస్తే మన అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది. సో 120 crores మాత్రమే ఈ కంపెనీకి ప్రజెంట్ ఈ ఐపీఓ ద్వారా వెళ్తుంది. దీనిలో చూడండి మైక్రోమాక్స్, తర్వాత రాజేష్ కుమార్, వాజ్పేయి, ఇన్ఫోమేటిక్స్, వీళ్ళు చాలా కంపెనీస్ ఏంటంటే ఇన్వెస్ట్ చేశాయి. ఈసారి ఒక ఇమేజ్ ఉంది నా దగ్గర, నాకు తెలిసి ఇది స్టార్టప్ ఏం కాదు. వీళ్ళు ఏంటంటే అన్ని ఐఆర్సిటీస్తో పార్ట్నర్లు ఉన్నారు. ఇదేం చైనీస్ యాప్ ఏం కాదు. ఈజ్ అన్ ఇండియన్ ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ గుర్గాం, ఇండియా. సో ఇట్స్ అ కంప్లీట్లీ ఇండియా బేస్డ్ కంపెనీ. సో వీ క్యాన్ ట్రస్ట్ ఇట్. మనకేంటంటే ఐపీఓ అలాట్ కాకపోతే ప్రజెంట్ నేను మీకు చెప్తాను. మీకు ఒక పిక్చర్స్ నేను ఏంటంటే స్క్రీన్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రీసెర్చ్ చేస్తాంగా. సో ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ ప్రజెంట్ ఈ ఎగ్జిగో ఐపీఓలో ఇన్వెస్ట్ చేశాయి. టోటల్ అమౌంట్ అలాటెడ్, ఓకే, బిడ్ ప్రైస్, వీళ్ళందరూ చూడండి బిడ్ ప్రైస్ వచ్చేసి అందరూ 93K చేశారు. ఇక్కడ చూడండి చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, తర్వాత హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. మార్గన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. కస్టడీ బ్యాంక్ ఆఫ్ జపాన్, తర్వాత చాలా కంపెనీస్ ఏంటంటే ప్రజెంట్ ఇన్వెస్ట్ చేశాయి దీంట్లో. అందరూ 93K చేశారు. అదే ఎందుకంటే అలాట్మెంట్ ఖచ్చితంగా జరగాలని చెప్పి వీళ్ళు చేశారు. వీళ్ళకి ఏంటంటే 85% ఉంది కాబట్టి సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. రిటైల్ వాళ్ళు కూడా ఎంతమంది చేస్తారో మనకు తెలియదు. సో మనకు ఛాన్సెస్ అనేవి తక్కువనే ఉంటాయి నాకు తెలిసినంత వరకు అయితే. నేనేంటంటే ఇది 11th నేను దీనిలో అప్లై చేశాను. బట్ ఏమైందంటే మనము ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కదా, పబ్లిక్ అదర్స్ టోటల్ 100% పోస్ట్ ఇష్యూ, ప్రీ ఇష్యూ. ఇక్కడ ఏంటంటే వాళ్ళే రిపోర్ట్ కూడా ఇచ్చారు మనకు ఏంజల్ వన్లో. మీకు తెలుసు కదా ఏంజల్ వన్ ఎలా ఏంటి అనేది. సో మనం ఏంజల్ వన్ ఓపెన్ చేసామంటే మనకు స్క్రీన్ ఇలా ఉంటుంది. కిందికి స్క్రోల్ చేసామంటే హోమ్ పేజ్లో ఐపీఓస్ పైన క్లిక్ చేస్తే సారీ గైస్, ఇక్కడ మనకేంటంటే ప్రజెంట్ ఉన్న ఐపీఓస్, ఓపెన్లో ఉన్న ఐపీఓస్ మనకేంటంటే ఇక్కడ చూపిస్తున్నారు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ ఉండేది ఇది. తర్వాత అప్కమింగ్లో వచ్చేసి బోట్ ఉంది, జాయల్కస్ ఉంది, ఓలా ఉంది, ఓయో ఉంది, బజాజ్ ఉంది. సో లెట్స్ మనకు దీనిలో మనకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, లేకపోతే అలాట్ అవుతుందా లేదా అనే బేసిస్ పైన మనం ఏంటంటే నెక్స్ట్ ఐపీఓస్ పైన మనము చేద్దాం. ఇక్కడ చూడండి నేనైతే దీనికి అప్లై చేశాను. ఇక్కడ ఏం జరిగిందంటే నేను 2 to 3 times దగ్గర చేశాను. ఎందుకనంటే ఏం జరిగిందనంటే ఇది నేను అప్లై చేసి ఏమైందంటే నాకు పేమెంట్ లింక్ అనేది రావడం లేదు. ఫోన్పేలో 2 times చేశాను 11th. బట్ ఏంటంటే నాకు పేమెంట్ లింక్ అస్సలు రాలేదు. ఈరోజు ఏం చేశానంటే మార్నింగే మళ్ళీ లేసి అది క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లై చేశాను. ఇక్కడ నేను ఏంటంటే ప్రీవియస్గా 1 lot తీసుకున్నా. సో ఏంటంటే నాకు మనీ అడ్జస్ట్ అయింది 3 lotsకి. సో మనీ అనేది నా అకౌంట్లో పెట్టుకున్నాను. అకౌంట్లో పెట్టుకుని ఏం చేశానంటే నేను పేటిఎం యూపీఐ ఐడి ఇచ్చాను. యూపీఐ ఐడి ఇచ్చాక నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక చిన్న పాపప్ చూపిస్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద పేమెంట్ మ్యాండేట్ ఎట్ ప్లీజ్ క్యాన్సల్ యువర్ కరెంట్ ఐపీఓ అప్లికేషన్ అండ్ రీఅప్లై. నాకేంటంటే రాలేదు కాబట్టి నేను 2 times అనేది క్యాన్సిల్ చేశాను. థర్డ్ టైం ఏమైందంటే ఈరోజు మార్నింగ్ 10కి చేశాను. 10కి చేసి ఏమైందంటే 20-30 minutes తర్వాత నాకు ఫోన్పే యూపీఐ ఐడి తీసేసి పేటిఎం యూపీఐ ఐడి ఇచ్చాను. ఇక్కడ చూడండి ఐపీఓ అప్లైడ్ అరౌండ్ 12th, ఈరోజు అప్లై చేశాను. ఇక్కడ నేను ఇంకా అప్రూవ్ చేయలేదు. ఇక్కడ అప్రూవ్ చేస్తే ఏమవుతుందంటే నాకు నోటిఫికేషన్ వచ్చింది నా పేటిఎంలో, నేను చూపిస్తాను. మనం ఏంటంటే అక్కడ యూపీఐ ఐడి ఇస్తాం కదా, ఇక్కడ చూడండి నాకు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఏమని వచ్చింది, లీ ట్రావెల్స్ ఐపీఓ. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 44,990 అంటే ఆల్మోస్ట్ ఆల్ 45,000. గాయస్ ఏమైందనంటే పేమెంట్ పే చేస్తే టెక్నికల్ ఇష్యూ వల్ల పేమెంట్ కాలేదని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో నోటిఫికేషన్లో చూస్తే కూడా ఏమైందంటే నోటిఫికేషన్స్ కూడా లేవు. ఏంటో ఈ వరస్ట్ అసలుకి చాలా చిరాకు వస్తుంది ఐపీఓ వల్ల. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఐపీఓ మళ్ళీ మనకి యూఆర్ఎల్ వస్తుందో అది నాకైతే తెలియదు. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఏంటో అసలుకి ఇదే సరిపోయింది, నాకు క్యాన్సిల్ చేయడం అప్లై చేయడమే సరిపోయింది.
ఇక్కడ చూడండి, మళ్ళీ రీఅప్లై చేద్దాం. ఐపీఓలోకి వచ్చాను. లెట్స్ మీకు కూడా ఏంటంటే అప్లై చేయడం ఎలా అని తెలుస్తుంది. సో అప్లైలోకి వచ్చి ఇక్కడ అప్లై నో మనకు బటన్ ఉంది. ఇక్కడ చూసారా, ఇండివిజువల్ ఇన్వెస్టర్ టైప్, రిటైల్ వచ్చేసి 1 lot. మనకి హైయెస్ట్ ఏంటంటే 14 lots వరకు మనం తీసుకోవచ్చు. ద అమౌంట్ విల్ బీ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 33 వరకు చేయొచ్చు. 14 lotsకి 1,98,352 వరకు ఉంది. మనం ఏంటంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 33 lots వరకు తీసుకోవచ్చు. కానీ హైయెస్ట్ లాట్స్ వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. నాకు కూడా తెలియదు ఎందుకనేది. మనం ఏంటంటే మనకు కావాల్సింది ఒక 3 lots. సో ఏంటంటే అప్లై నో పైన క్లిక్ చేశాక మీకు ఎన్ని లాట్స్ కావాలో క్లిక్ చేయండి. తర్వాత బిడ్డింగ్ అమౌంట్ మీరు ఎంత బిడ్ చేస్తారో బిడ్ చేసుకోవచ్చు, 88 to 93 రూపీస్ మధ్యన. బట్ ఏంటంటే మనము ఏమంటారు, తక్కువ అమౌంట్ చేస్తే మనకు ఒక పాపప్ చూపిస్తుంది. ఒకసారి చూడండి, 88 స్టార్టింగ్ కదా. బిడ్డింగ్ ద ప్రైస్ లోవర్ దెన్ కట్ ఆఫ్ విల్ రెడ్యూస్ ద ఛాన్సెస్ ఆఫ్ యువర్ అలాట్మెంట్. మనం ఎప్పుడైతే అమౌంట్ తగ్గిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనకు రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్తుంది. 42,504 రూపీస్ కదా, అదే 93 రూపీస్ పెట్టేసామంటే హైయెస్ట్ 44,000, ఆల్మోస్ట్ 3,000 అనేది మనకి ఏంటంటే వేరియేషన్ వస్తుంది. 3,000 రూపీస్ ఒకటేసరి. అబ్బా, 44,000 3,000 వేరియేషన్ అంటే చాలా ఎక్కువ. కానీ మనకేమంటారు, అలాట్మెంట్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. 90 చేస్తే ఎంత వస్తుంది, 43, 1,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సరేలేండి, ఈసారికి అయితే మనం హైయెస్ట్ బిడ్డింగ్ చేద్దాం. నాకేంటంటే దానికి రాలేదు, ఏంటో అస్సలు అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. నాకేంటంటే వెరిఫై అయిపోయింది, నా నేమ్ చూపించింది. నేనేంటంటే ఇది హైడ్ చేస్తాను, నా నేము, నా యూపీఐ ఐడి, ఈ డీమ్యాట్ అకౌంట్స్ అన్నీ. సో జస్ట్ అప్లై ఫర్ ఐపీఓ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేశారంటే మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది. ఆర్డర్ ప్లేస్ అయిపోయాక ఇక్కడ చూడండి, మనకేంటంటే ఈరోజు ఈవినింగ్ 5 లోపల మనకేంటంటే ఫోన్పే నోటిఫికేషన్స్లో మనకు చూపిస్తుంది ఇంత అమౌంట్ మీరు పే చేయాలని చెప్పి. మనం అమౌంట్ పే చేసామంటే ఏమైందంటే మనకు హోల్డ్ అవుద్ది మన బ్యాంక్ అకౌంట్లో. సో ఈ 45,000 అనేది హోల్డ్ అవుద్ది. హోల్డ్ అయ్యాక మనకేంటంటే టుమారో అలాట్మెంట్ జరిగితే అమౌంట్ కట్టే మనకు 18th రోజు లిస్ట్ అయ్యాక మనకు షేర్స్ వస్తాయి. లేకపోతే మన అమౌంట్ మనకు అనేది రిలీజ్ అవుతుంది. సో అమౌంట్ అయితే డిబెట్ కాదు, జస్ట్ హోల్డ్ చేస్తారు, ఇలా ఉంటుంది. సో అలాట్మెంట్ వచ్చేసి రేపు తెలుస్తుంది. మనకేంటంటే ఇప్పుడు మనకు డిమాట్ ఇక్కడ ఇప్పుడు నాకు అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ వచ్చాయి. ప్రీవియస్గా నాకు ఏంటంటే డిమాట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ ఏంటి రాలేదు. ఎక్స్చేంజ్ ఆర్డర్ నెంబర్ సబ్మిటెడ్ అని. ఓకే, కట్ ఆఫ్ ప్రైస్ ఎస్. ఓకే, ఇండివిజువల్ టైప్ రిటైల్. ఓకే, మేబీ ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఫోన్పేలో పేమెంట్ చేసామంటే మనకు అయిపోద్ది. ఇది ఎంతసేపటికి వస్తుంది అనేది అయితే మనమైతే చెప్పలేము. రాండి అబ్బా, తొందర రండి ఒకటేసరి నోటిఫికేషన్స్. ఇక్కడ ఏంటంటే మనకు ఎంబడే వస్తే పేమెంట్ కట్ అయిపోయి లాట్ అలాట్ అయిపోతే బాగుంటుంది. బట్ పేమెంట్ లింకే రావడం ఇంత డిలే అయిందంటే చాలా కష్టం. నేను అసలుకి ఆల్మోస్ట్ 4 times ఏమో చేశాను, నాకే అర్థం కాలేదు ఏంటర్నైనా ఎన్నిసార్లు చేసాము ఒకటేసారి అని. ఇక్కడ చూడండి, నిన్న నైట్ చేశాను, 18th రోజు 18th ఈ రోజేగా లిస్టెడ్ ఆన్ 18th. బట్ ఏంటంటే నేను ఇది అప్లై చేయడము ఫస్ట్ ఒకటే పెట్టాను. తర్వాత ఏంటంటే సరే లెట్స్ సీ అన్నట్టు ఒక 3 లాట్స్ అనేటివి అప్లై చేశాను. ఇఫ్ యూ గెట్ ద పేమెంట్ మ్యాండేట్ ఆన్ యువర్ యూపీఐ యాప్ వితిన్ 24 hours ప్లీజ్ అప్రూవ్ ఇట్ అని వచ్చింది. సో మనకేంటంటే యూపీఐ మన ఫోన్పేనా లేకుంటే గూగుల్ పేకా మనకేంటంటే లింక్ వస్తుంది. సో అక్కడ మనం ఏంటంటే అప్రూవ్ చేస్తే మనకు అప్పుడు అది హోల్డ్ అయ్యి మనకేంటంటే పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలా అప్రూవ్ పేమెంట్ బిఫోర్ 12th అనేది టిక్ మార్క్ వస్తుంది. టుమారో మనకేంటంటే అలాట్మెంట్ జరిగిందా లేదని తెలుస్తుంది. అలాట్మెంట్ జరిగితే నో ప్రాబ్లం, అలాట్మెంట్ జరగకపోతే
మనకు రిఫండ్ అనేది 14th నుంచి స్టార్ట్ అవుద్ది. క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు అకౌంట్ మనకు షేర్స్ కూడా మనకు 14th వచ్చేస్తాయి. కానీ ఈ ఎన్ఎస్సి డిఎస్సిలో లిస్ట్ కావడం మాత్రం 18th జరుగుతుంది. ఆ రోజు మనకు ఏంటంటే తెలుస్తుంది మన షేర్ వాల్యూ ఎంత ఉంది, ఏంటి, వీళ్ళు ఎంతకు లిస్ట్ చేశారు ఏంటి అనేది ఆ రోజు తెలుస్తుంది. సో నేనేంటంటే ఒకసారి నాకు పేమెంట్ వచ్చిందంటే నేను పేమెంట్ చేసి మీకు ఏంటంటే హోల్డ్ చేసి చూపిస్తాను. ఓకే, సో మీకు ఏంటంటే వీడియో నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి వైబ్ వ్యాలెట్. నాకు తెలిసి నేను ఏంటంటే లోగోస్ తర్వాత నేమ్ చేంజ్ చేశాను. దిస్ ఈజ్ అవర్ లోగో అండ్ దిస్ ఈజ్ అవర్ నేమ్. యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బాయ్, సీ యూ. హాయ్ గైస్, మనకేంటంటే మనం అప్లై చేశాక ఐపీఓకి వితిన్ 5 minutesలో మనకి ఏంటంటే ఫోన్పేకి లింక్ వచ్చేసింది. సో ఇట్స్ వెరీ గుడ్. బట్ ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి అప్లికేషన్ స్టేటస్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఓకే, మనకేంటంటే పేమెంట్ అనేది అయిపోయింది. లెట్ మీ షో యూ. ఇక్కడ చూసారా? ఓ షట్, ఏంటిది? హోల్డ్ లేదు, ఏం లేదు. ఎవరు దీన్ని వేసాలో మనకు చూపిస్తుంది ఇది. హిస్టరీ ఉంది, ఆర్డర్స్ ఇక్కడనే ఉండాలిగా. వాట్ హ్యాపెన్? నేను చేసినట్టు కూడా ఎక్కర్లేదు మరి ఘోరంగా. ఏంటి బ్రో ఇది? సరే, లెట్స్ సీ ద బ్యాలెన్స్. ఓకే, మనకేంటంటే అమౌంట్ అయితే కట్ అయిపోయింది. నార్మల్ అయితే వాళ్ళు హోల్డ్ చేస్తారని చెప్పారు, బట్ ఏంటంటే అమౌంట్ కట్ అయిపోయింది. సో ప్రీవియస్లీ 50,000 చేంజ్ ఉండేది నా దాంట్లో. సో ప్రజెంట్ ఏంటంటే 5,000 ఇది. సో మనకేంటంటే అమౌంట్ అయితే కట్ అయిపోయింది. బట్ ఏంటంటే మనకు అప్లికేషన్ అనేది స్టేటస్ అనేది ఇంకా కాలేదు. ప్లీజ్ వెయిట్ ఫర్ 24 hours ఫర్ ద అప్డేటెడ్ స్టేటస్. సో మనం పేమెంట్ చేసిన స్టేటస్ అప్డేట్ కావడానికి 24 hours పడుతుందని చెప్తున్నారు వీళ్ళు. సో ఈరోజు ఏంటంటే మనకు 12th. సో టుమారో మనకి ఏంటంటే అలాట్మెంట్ జరిగిందా లేదా అని తెలుస్తుంది. సో స్టే కనెక్టెడ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుమారో మీకు ఏంటంటే నేను మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇస్తాను. మనకు అలాట్ అయిందా, అలాట్ కాలేదా, తర్వాత ఇది ఏమంటారు, ఈ ఐపీఓ వచ్చేసి ఓవర్ఫ్లో అయిందా, లేకపోతే ఫుల్ అయిందా, లేకపోతే అసలుకి వీళ్ళు 750 crores కలెక్ట్ అయిందా లేదా అనేది మీకు టుమారో అప్డేట్ ఇస్తాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.